Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, we have discussed about how state government works in our last class. మన లాస్ట్ క్లాస్లో స్టేట్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒక్కసారి ఈ 7th క్లాస్ పొలిటికల్ సైన్స్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఏంది? ఇట్ ఈస్ ఈక్వాలిటీ. ఇట్ ఈస్ అబౌట్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఏంది? అందరికీ ఈక్వల్ రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం. అంటే డిఫరెన్సెస్ చూపెట్టకుండా అందరికీ ఈక్వల్గా రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు ఒక పువర్ పర్సన్ ఉన్నాడు, ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు. ఈ పువర్ పర్సన్కి రీసోర్సెస్ ప్రొవైడ్ చేసి ఈ రిచ్ పర్సన్తో ఈక్వలైజ్ చేయడం. ఎందుకంటే ఈ రిచ్ పర్సన్స్కి ఆ రీసోర్సెస్ ఉంటాయి ఆల్రెడీ వాళ్ళ దగ్గర, కానీ ఈ పువర్ పర్సన్ దగ్గర అలాంటి రీసోర్సెస్ ఉండవు. ఇతనికి కొద్దిగా తక్కువ రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి ఇతనికి కొద్దిగా ఎక్కువ రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళిద్దరిని ఈక్వలైజ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఈక్వాలిటీ. డిస్క్రిమినేషన్స్, అన్టచబిలిటీస్ అలాంటి సోషల్ ఎవెల్స్ని కిల్ చేయడమే ఈక్వాలిటీ యొక్క మెయిన్ మోటో. అండ్ మన క్లాస్లో 7th క్లాస్ పొలిటికల్ సైన్స్లో 3 ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేసిండు అబౌట్ ఈక్వాలిటీ. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16. ఆర్టికల్ 14 అంటే ఏంటి? ఇట్ సేస్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఒక గవర్నమెంట్ ఒక లాని తీసుకొస్తే ఆ లా ముందు ఈ కంట్రీలో ఉన్న ప్రతి పర్సన్ దాని ముందు ఈక్వల్. ప్రైమ్ మినిస్టర్ అయినా, నేనైనా, మీరైనా అందరికీ అలా వర్తిస్తుంది. దట్ ఈస్ ఆర్టికల్ 14. ఏం చెప్తుంది? ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఆ లాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ వర్తిస్తాయి. ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దట్. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? నో వన్ షుడ్ బి డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, క్యాస్ట్, రిలీజియన్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. నువ్వు ఎలా ఉన్నావు, రేస్ అంటే కలర్ ఆఫ్ స్కిన్, బ్లాక్ ఉన్నావు, వైట్ ఉన్నావు, వీటిని బేస్ చేసుకుని ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు. నీ క్యాస్ట్ని బేస్ చేసుకుని ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండొద్దు. నీ ప్లేస్ ఆఫ్ బర్త్, నువ్వు తెలంగాణకు చెందిన వ్యక్తియా, కర్ణాటకకు చెందిన వ్యక్తియా, ఆ ప్లేసెస్తోని డిస్క్రిమినేషన్ ఉండొద్దు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అని చెప్తుంది. ఆర్టికల్ 16 ఏంది? అందరికీ ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. ఓకే, దీస్ ఆర్ ద 3 ప్రొవిజన్స్ ఆఫ్ ఈక్వాలిటీ ప్రొవైడెడ్ ఇన్ అవర్ 7th క్లాస్ పొలిటికల్ సైన్స్. అండ్ ఈ ఈక్వాలిటీని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురానికి వి ఫాలో 2 ప్రాసెసెస్. వన్ ఇస్ త్రూ స్కీమ్స్ అండ్ అనదర్ వన్ ఇస్ త్రూ లాస్. వి డిస్కస్డ్ అబౌట్ మిడ్ డే మీల్ స్కీమ్. మిడ్ డే మీల్ స్కీమ్ ఫస్ట్ తమిళనాడులోకి వచ్చింది ఇంప్లిమెంటేషన్. ఎప్పుడు? 2001. ఏం చేస్తుంది మిడ్ డే మీల్ స్కీమ్? కుక్కుడ్ లంచ్ని ఎలిమెంటరీ స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తుంది. ఎలిమెంటరీ స్కూల్స్ అంటే ఏంటి? 8th క్లాస్ వరకు ఉన్న స్కూల్స్. ఆ స్కూల్స్లలో లంచ్ని ప్రొవైడ్ చేయడమే మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క మెయిన్ మోటో. ఈ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్లలో ఈక్వాలిటీ వస్తుంది. ఎలా? ఇప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్ అండ్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టూడెంట్ ఇద్దరికి సేమ్ లంచ్ ప్రొవైడ్ చేస్తాం మనం. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉండదు. అండ్ కొన్ని స్కూల్స్లలో దళిత్ ఉమెన్ దే కుక్ ద లంచ్. సో వాళ్ళకు మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ వితిన్ 6 monthsలో అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ దిస్ స్కీమ్ హ్యాస్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇన్ ఎవ్రీ స్టేట్. ఓకే, మిడ్ డే మీల్ స్కీమ్ మెయిన్గా ఈక్వాలిటీని ప్రాపగేట్ చేస్తుంది స్కూల్స్లలో. బేస్ లెవెల్లో ఈక్వాలిటీని ప్రాపగేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ 7th క్లాస్ పొలిటికల్ సైన్స్, ఈక్వాలిటీ. సెకండ్ వన్ ఏంది? రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ హెల్త్. హెల్త్ అంటే ఏంది? హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏంది? వాటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పబ్లిక్ హెల్త్ కేర్ సర్వీసెస్, ప్రైవేట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, అండ్ హౌ కేరళ came up with a new strategy to increase and enhance the healthy conditions of a state. కేరళ హెల్తీ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కేరళ ఒక స్ట్రాటజీతో వచ్చింది. 1996లో తను తీసుకొచ్చిన స్టేట్ బడ్జెట్లో, ఎంటైర్ స్టేట్ బడ్జెట్లో 40% హ్యాస్ అలోకేటెడ్ టు ద గ్రామ పంచాయత్స్. ఆ గ్రామ పంచాయత్స్ ఏం చేసినాయి? ఆ ఫుడ్ని, వాటర్ సప్లై, ఉమెన్స్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, శానిటేషన్, health education,
వీటిని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా చాలా బేస్ లెవెల్లో హెల్దీ కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి గ్రామ పంచాయతీ లెవెల్లో. గ్రామ పంచాయతీ లెవెల్లో ఇంప్రూవ్ కావడం ద్వారా హయ్యర్ లెవెల్స్లో కూడా ఇంప్రూవ్ అయ్యాయి. అక్కడ సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అయినాయి, హెల్దీ సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అయినాయి. దట్ ఈస్ అబౌట్ కేరళ. అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ కోస్తారికన్ అప్రోచ్. కోస్తారికా ఏంటి? ఇది ఒక కంట్రీ. ఎక్కడ ఉంటుంది? సెంట్రల్ అమెరికాలో. అండ్ దీస్ కంట్రీ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది హెల్దియెస్ట్ కంట్రీ ఇన్ సెంట్రల్ అమెరికా. ఎందుకంటే సెవరల్ ఇయర్స్ అగో ఈ కంట్రీ ఒక డెసిషన్ తీసుకుంది. ఏం డెసిషన్ తీసుకుంది? కోస్తారికన్ గవర్నమెంట్ హ్యాడ్ టుక్ ద డెసిషన్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఆర్మీ. ఆ గవర్నమెంట్ ఆర్మీ వద్దనే డెసిషన్ తీసుకున్నది. ఆ ఆర్మీ మీద స్పెండ్ చేసే అమౌంట్ని దే హ్యావ్ స్పెండ్ ఇట్ ఆన్ ద హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ బేసిక్ నెసెసిటీస్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఎ కంట్రీ. ఆ ఆర్మీ మీద స్పెండ్ చేసే అమౌంట్ని హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద అండ్ ప్రజలకి బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్ సదుపాయాలు ఉంటాయిగా, వాటిని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేసింది. అక్కడ శానిటేషన్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసింది. ఈ కంట్రీ ఏం బిలీవ్ చేసిందంటే ఒక కంట్రీ డెవలప్ కావాలంటే ప్రజల యొక్క హెల్దీ కండిషన్స్ డెవలప్ కావాలని బిలీవ్ చేసింది. ఏ కంట్రీస్ డెవలప్మెంట్ అది జరగాలంటే ఆ ప్రజల యొక్క హెల్దీ కండిషన్స్ బాగుండాలి. ప్రజలు హెల్దీగా ఉంటేనే కంట్రీ డెవలప్ అవుతుంది అనే ఒక ఐడియాలజీతోని ముందుకు వచ్చింది కోస్తారికన్ గవర్నమెంట్. అండ్ దట్స్ వై కోస్తారికా country is considered to be one of the healthiest country in Central America. This is about our second chapter, role of government in health. Third chapter endi? How state government works. We have discussed about what is legislative assembly. Legislative assembly ante endi? It is a place where MLAs come together to discuss, debate and give suggestions అబౌట్ ద ఇష్యూస్ ఆఫ్ స్టేట్లో ఏం జరుగుతుందో వాటిపైన డిబేట్స్, డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడ? లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఎమ్మెల్యేస్ అంటే ఎవరు? ఒక స్టేట్ కొన్ని స్మాలర్ ఏరియాస్ కింద డివైడ్ అవుతుంది. ఆ స్మాలర్ ఏరియాస్ని ఏమంటాం మనం? కాన్స్టిట్యుయెన్సీస్ అంటాం, నియోజకవర్గాలు. ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటాం మనం యాజ్ ఎ లీడర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ. ఆ రిప్రజెంటేటివ్ని ఏమంటామంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. ఓకే, మన ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. ఓకే, ఎమ్మెల్యేస్ అది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యేస్ మనం ఎన్నుకుంటాం రిప్రజెంటేటివ్స్ని, వాళ్ళని ఎమ్మెల్యేస్ అంటాం. తర్వాత లెజిస్లేచర్ అంటే ఎవరంటే ఈ అసెంబ్లీలోకి వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యేస్ అందరూ లెజిస్లేచర్. తర్వాత రూలింగ్ పార్టీ అంటే ఏంది? ఏ పార్టీకి అయితే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది సీట్స్ వస్తున్నాయో ఆ పార్టీని మనం రూలింగ్ పార్టీ అంటాం, మెజారిటీలో ఉన్న పార్టీ. ఒక స్టేట్లో 50 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. హాఫ్ అంటే ఎంత? 25. ఏ పార్టీకి అయితే 25 కంటే ఎక్కువ సీట్స్ వస్తున్నాయో ఆ పార్టీని మనం రూలింగ్ పార్టీ అంటాం. ఈ రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఆ లీడర్ ఎవరు? సీఎం. ఈ సీఎం ఇంకొందరిని ఎన్నుకుంటాడు యాజ్ అ మినిస్టర్స్ టు రన్ ద గవర్నమెంట్. సీఎం ఎలెక్ట్ సమ్ మెంబర్స్ యాజ్ అ మినిస్టర్స్ కింద ఎన్నుకుంటారు. ఈ మినిస్టర్స్కి కొన్ని మినిస్ట్రీస్ ఇస్తారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అబౌట్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్స్ని మినిస్టర్స్కి ఇస్తారు. ఈ మినిస్టర్స్, సీఎం గవర్నమెంట్ని రన్ చేస్తారు. అండ్ దీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎమ్మెల్యేస్ అండ్ పీపుల్ ఆఫ్ స్టేట్. Because we are in democratic country, our representatives are responsible to the people and they have to defend their decisions and they have to say what they are doing to the people as we are in the democratic country. Okay, is CM, minister and governor. This is the executive part of a government. Executive part. Main decision తీసుకునేది, లాస్ట్ ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొచ్చేది వీళ్ళు. ఓకేనా? ఈ సీఎం ని, మినిస్టర్స్ ని ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్. గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కంట్రీ. స్టేట్ లెవెల్లో గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ పార్ట్. సీఎం, మినిస్టర్స్, దే రన్ ద గవర్నమెంట్. దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ పార్ట్ అండ్ దిస్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లెజిస్లేచర్ అండ్ పీపుల్ ఆఫ్ కంట్రీ. వీళ్ళు చేసేదంతా మళ్ళీ అసెంబ్లీలో వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళకి అడ్వైజెస్ ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు ఎమ్మెల్యేస్. ఓకే,
అండ్ అపోజిషన్ అంటే ఎవరు? ఈ రూలింగ్ పార్టీ తప్పితే వేరే పార్టీ అండ్ ఇండిపెండెంట్ మెంబర్స్, దే ఆర్ ద అపోజిషన్. ఓకే, ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇవాల్టి క్లాస్లో అవర్ ఫోర్త్ చాప్టర్ ఈజ్ గ్రోయింగ్ అప్ యాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక సొసైటీలో బాయ్స్ ఎలా పెరుగుతుర్రు, గర్ల్స్ ఎలా పెరుగుతుర్రు. పెరగడం అంటే నంబర్లో కాదు, వాళ్ళు చైల్డ్హుడ్ నుంచి అడల్ట్ తర్వాత మ్యాన్ ఉమెన్ అయ్యే వరకు ఎలా జరుగుతుంది, దట్ ఈజ్ అబౌట్ టుడేస్ చాప్టర్. ఓకే, గ్రోయింగ్ అప్ యాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్. దిస్ ఈజ్ టుడేస్ చాప్టర్, గ్రోయింగ్ అప్ యాజ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, మనం 6th క్లాస్ పొలిటికల్ సైన్స్లో ప్రెజుడైజెస్ అంటే ఏంది, స్టెరియోటైప్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. ప్రెజుడైజెస్ అంటే ఏంది? ఒక పర్సన్ గురించి నెగిటివ్గా మాట్లాడడం, నెగిటివ్ అపోహలు వేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బ్లాక్, తన స్కిన్ కలర్ బ్లాక్ ఉంది, సో బ్లాక్ కలర్లో ఉన్న వాళ్ళందరూ లెస్ కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళకు లెస్ నాలెడ్జ్ అబౌట్ థింగ్స్ ఉంటుంది అని నెగిటివ్గా చెప్పడం. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రెజుడైజ్. నీకేం తెలుసు ఆ పర్సన్ ఎలా ఉంటాడో? జస్ట్ ఒక స్కిన్ కలర్తోని నువ్వు అలా చెప్పడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ ప్రెజుడైజ్, నెగిటివ్గా మాట్లాడడం. స్టెరియోటైప్ అంటే ఏంది? ఫిక్సింగ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, ఫిక్సింగ్ సమ్ పీపుల్ ఇంటూ వన్ ఇమేజ్. ఇప్పుడు ఒక కమ్యూనిటీ వాళ్ళందరూ దొంగలే అని చెప్పడం. నీకేం తెలుసు ఒక ఇండివిజువల్ దొంగ అయినంత మాత్రాన ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ దొంగలు అవుతారా? దట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే. ఓకే, దట్ ఈస్ వాట్ స్టెరియోటైప్ మీన్స్. స్టెరియోటైప్ అంటే ఒక కమ్యూనిటీని ఒక ఇమేజ్లో ఫిక్స్ చేయడం, ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంతా ఇంతే అని చెప్పడం. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి కమ్యూనిటీలో దొంగ ఉంటాడు, మంచోడు ఉంటాడు. ఒక్క పర్సన్ దొంగ అయినంత మాత్రాన కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ దొంగలు కాదు. దట్ ఈస్ వాట్ స్టెరియోటైప్ మీన్స్. అంటే జనరలైజ్ చేసి చెప్పడం. సేమ్ అదే ఇక్కడ కూడా వస్తుంది. సొసైటీలో బాయ్స్ అంటే ఇది, సొసైటీలో బాయ్స్ అందరు ఇలా ఉండాలి, బాయ్స్ అందరూ ఏడవద్దు. ఏడ్చినప్పుడు ఏమంటారు? నువ్వేమైనా అమ్మాయి ఆరా ఏడవడానికి అని అంటారు. అబ్బాయిలకు బాధలు ఉన్నాయా? ఉంటాయిగా. దే ఆల్సో హ్యావ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. దే ఆల్సో హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ క్రైయింగ్. అందరూ ఒకేలా ఉండాలంటే ఉండరు. ఓకేనా? కానీ సొసైటీ ఏం చెప్తుంది? అబ్బాయిలంటే ఇలానే ఉండాలి, అబ్బాయిలు ఎప్పుడు ఏడవద్దు, అబ్బాయిలు ఖచ్చితంగా కష్టపడాలి, జాబ్ కొట్టాలి, పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ గురించి చూడాలి. అమ్మాయిలంటే వాళ్ళు ఏడ్చినా ఏం కాదు, వాళ్ళని చూసుకోనికి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు జాబ్ చేయకుండా పర్లేదు, వాళ్ళు ఎలా వాళ్ళ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. వీళ్ళ లైఫ్ని సొసైటీ ఫిక్స్ చేస్తుంది. ఓకే, హౌ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ అవర్ సొసైటీ, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ టుడేస్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ వన్. ఒక సిచ్యువేషన్, సమో అనే ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్లో చిల్డ్రన్ ఎలా గ్రో అవుతుర్రు యాజ్ టైం పాసెస్. ఓకే, టైం గడిచిన కొద్దీ చిల్డ్రన్ ఎలా డెవలప్ అవుతుర్రు. ఎక్కడ? సమోవన్ ఐలాండ్స్లో. సమోవన్ ఐలాండ్స్. ఇక్కడ చిల్డ్రన్ టైం గడిచిన కొద్దీ ఎలా పెరుగుతుర్రు, వాళ్ళ మెంటాలిటీ ఎలా తయారవుతుంది, వాళ్ళు ఏ వర్క్స్ నేర్చుకుంటుర్రు. ఓకేనా? సమోవన్ ఐలాండ్స్. ఈ సమోవన్ ఐలాండ్స్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ద సౌదర్న్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్. సమోవన్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద సౌదర్న్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషన్. పెసిఫిక్ ఓషన్ దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. పెసిఫిక్ ఓషన్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఓషన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద సర్క్యులర్ షేప్. ఇక్కడ వరల్డ్స్ డీపెస్ట్ పాయింట్ ఉంది, మరైన్ ట్రెంచ్.
ఇక్కడనే ఉంది అది కూడా. ఓకేనా? ఓకే. సమోన్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ సౌదర్న్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషియన్. అయితే 1920స్లో ఒక రీసెర్చ్ చేసిర్రు ఇది సమోన్ సొసైటీ పైన. అక్కడ ఎలా జీవిస్తున్నారు, చిల్డ్రన్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ వర్క్స్ నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు అనే దాని మీద రీసెర్చ్ చేసిర్రు. ఎప్పుడు? 1920స్లో. అకార్డింగ్ టు దట్ రీసెర్చ్ రిపోర్ట్, ఆ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పారంటే సమోన్ ఐలాండ్స్లో చిల్డ్రన్ డిడింట్ గో టు స్కూల్. అక్కడ ఉన్న చిల్డ్రన్ స్కూల్స్లకు వెళ్ళలేదు. చిల్డ్రన్ డిడింట్ గో టు స్కూల్. చిల్డ్రన్ డిడింట్ గో టు స్కూల్. డిడింట్ గో టు స్కూల్. ఓకేనా? వాళ్ళు స్కూల్స్లకు వెళ్ళలేదు. అండ్ దే హ్యావ్ లెర్న్ మెనీ థింగ్స్. వాళ్ళు చాలా నేర్చుకున్నారు ఫ్రమ్ దేర్ అడల్ట్స్, వాళ్ళ సిబ్లింగ్స్, ఎల్డర్ సిబ్లింగ్స్ వాళ్ళ నుంచి. అండ్ హౌ టు డూ మెనీ థింగ్స్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, హౌస్ హోల్డ్ వర్క్స్, ఇలాంటివి చాలా నేర్చుకున్నారు. ఎవరి దగ్గర నుండి? ఎల్డర్ పీపుల్ నుంచి, ఓల్డర్ పీపుల్ దగ్గర నుండి ఇవన్నీ నేర్చుకున్నారు. అండ్ దే డిడ్ంట్ గో టు స్కూల్. ఓకే, దే లర్న్డ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, హౌ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, అండ్ అబౌట్ household works, from adults and older people. ఓకే, 1920స్లో చేసిన రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పారంటే అక్కడ ఉన్న చిల్డ్రన్ వాళ్ళు స్కూల్స్లకు వెళ్ళలేదు. అండ్ వాళ్ళకు లైఫ్లో కావాల్సిన థింగ్స్ అన్నీ పెద్దవాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నారు. మెయిన్గా వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ సిబ్లింగ్స్, యంగర్ పీపుల్, వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ ఫిషింగ్ వర్క్, ప్లాంటేషన్ వర్క్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎల్డర్ పీపుల్ దగ్గర నుండి నేర్చుకున్నారు. దే డిడ్ంట్ గో టు స్కూల్. అండ్ ఈ సమోన్ సొసైటీ యొక్క మెయిన్ యాక్టివిటీ ఏంటంటే ఫిషింగ్. సమోన్ ఐలాండ్స్లో ఉంటున్న వాళ్ళ మెయిన్ యాక్టివిటీ ఏంది? ఫిషింగ్. మెయిన్ యాక్టివిటీ ఫిషింగ్. ఓకేనా? అండ్ ఇక్కడ ఉన్న చిల్డ్రన్ డిఫరెంట్గా డెవలప్ అవుతారు, డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుంటారు యాజ్ టైం పాసెస్. ఓకే, చిన్నప్పుడు అప్పుడే నడవడం నేర్చుకున్నప్పుడు ఒకలాగా, 5 years ఓల్డ్ అయిన తర్వాత ఒకలాగా, 9 years ఓల్డ్స్ అయిన దగ్గర ఒకలాగా, డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ వర్క్స్ నేర్చుకున్నారు సమోన్ సొసైటీ చిల్డ్రన్. అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే, అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక బేబీ నడవడం నేర్చుకున్న తర్వాత, నడవడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళను కేర్ తీసుకోవడం ఆపేసారు. ఓకేనా? When the baby, as soon as they started walking, their parents and adults stopped looking after them. ఓకేనా? As long as they walk. వాళ్ళు నడవడం స్టార్ట్ చేసిన వెంటనే పేరెంట్స్ stopped taking care of them. ఒక బేబీ నడవడం స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ వదిలేస్తారు, కేర్ తీసుకోరు ఇంకా. ఆ టైంలో వీళ్ళని కేర్ తీసుకునేది ఎవరు? ఓల్డర్ పీపుల్ అంటే ఇక్కడ 5 year old. ఒక బేబీ ఇప్పుడే నడవడం స్టార్ట్ చేసింది, పేరెంట్స్ అప్పుడు కేర్ తీసుకోవడం ఆపేస్తారు. పేరెంట్స్ అండ్ అడల్ట్స్
no longer looked after them as long as they could walk. ఓకేనా? నడవడం స్టార్ట్ చేసిన వెంటనే పేరెంట్స్ వదిలేస్తారు, అడల్ట్స్ కూడా వదిలేస్తారు. ఇప్పుడు వీళ్ళని కేర్ తీసుకునేది ఎవరు? ఓల్డర్ పీపుల్. ఇక్కడ ఓల్డర్ పీపుల్ అంటే ఎవరు? 5 years old ఏజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ సిబ్లింగ్స్. నేను నడవడం స్టార్ట్ చేసిన వెంటనే మా పేరెంట్స్ నన్ను వదిలేస్తారు. అప్పుడు మా అన్న లేదా మా అక్క ఎవరికైతే 5 years old వాళ్ళు ఇప్పుడు నా గురించి కేర్ తీసుకుంటారు. ఇప్పుడు పేరెంట్స్ రారు, ఇప్పుడు మన సిబ్లింగ్స్ వస్తారు. ఓకేనా? పేరెంట్స్ స్టాప్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్. ఇప్పుడు వీళ్ళ గురించి కేర్ తీసుకునేది ఎవరు? 5 years old పీపుల్. పీపుల్ అన్నది ఇక్కడ సిబ్లింగ్. 5 years old sibling. ఓకేనా? బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ దే లుక్డ్ ఆఫ్టర్ దేర్ సిబ్లింగ్స్. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ looked care. Okay, looked after their siblings. ఓకేనా? ఓకే. ఈ బాయ్స్కి 9 years old రాగానే, 9 years old ఏజ్ రాగానే వాళ్ళు ఫిషింగ్ నేర్చుకుంటారు. ఫిషింగ్ అండ్ ప్లాంటేషన్ నేర్చుకుంటారు. బాయ్స్కి 9 years old ఏజ్ రాగానే ఫిషింగ్ అండ్ ప్లాంటేషన్ నేర్చుకుంటారు. అదేవిధంగా గర్ల్స్ ఏం చేస్తారు? గర్ల్స్ కుకింగ్ గురించి నేర్చుకుంటారు. 9 years old కాదు ఇక్కడ. గర్ల్స్ అప్పటి వరకు వాళ్ళ సిబ్లింగ్స్ గురించి, వాళ్ళ యంగర్ చిల్డ్రన్ని చూడడం, కేర్ తీసుకోవడం చేస్తారు. ఈ గర్ల్స్కి ఎప్పుడైతే 14 years old ఏజ్ వస్తుందో అప్పుడు వీళ్ళు కూడా ఫిషింగ్ ట్రిప్స్కి వెళ్తారు. ఫిషింగ్ గురించి నేర్చుకుంటారు, ప్లాంటేషన్ వర్క్ నేర్చుకుంటారు అండ్ ఈ అబ్బాయిలు చేసే పనులలో హెల్ప్ చేస్తారు. అర్థమవుతుందా? అబ్బాయిలు ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు అబ్బాయిలకి నెట్స్ తయారు చేయడం కానీ అండ్ వాళ్ళకు రిక్వైర్డ్ ప్రికాషన్ తీసుకునే థింగ్స్ ఉంటాయిగా, అవి అందించడం కానీ, వాళ్ళకు ఫుడ్ తయారు చేసి ఇవ్వడం కానీ అలాంటి వాటికి హెల్ప్ చేస్తారు గర్ల్స్. ఎప్పుడైతే వాళ్ళు టీనేజ్లోకి ఎంటర్ అవుతారో అప్పుడు దే ఆల్సో గో ఫర్ ఫిషింగ్ ట్రిప్స్, దే ఆల్సో డూ వర్క్ ఇన్ ప్లాంటేషన్స్ అండ్ దే హెల్ప్ విత్ ద ప్రిపరేషన్స్ టు ద బాయ్స్ ఇన్ దర్ వర్క్. అబ్బాయిలు చేసే వర్క్లో వాళ్ళకు రిక్వైర్డ్ థింగ్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం ఎవరు? గర్ల్స్. దిస్ ఈజ్ హౌ Samoan society and how the children of Samoan society grown up in 1920s. ఓకేనా? వాళ్ళు నడవడం స్టార్ట్ చేయగానే పేరెంట్స్ కేర్ తీసుకోరు. వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే 5 years old ఉంటారో వాళ్ళు కేర్ తీసుకుంటారు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ యంగర్ వన్స్ని కేర్ తీసుకుంటారు. బాయ్స్కి 9 years old ఏజ్ రాగానే వాళ్ళు ఫిషింగ్, ప్లాంటేషన్ వర్క్స్ నేర్చుకుంటారు. గర్ల్స్కి 14 years ఏజ్ రాగానే వాళ్ళు కూడా ఫిషింగ్ నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ప్లాంటేషన్స్ వర్క్ చేస్తారు అండ్ దే హెల్ప్ విత్ ద ప్రిపరేషన్ ఇన్ ద వర్క్ ఆఫ్ బాయ్స్. దిస్ ఈజ్ హౌ Samoan society was in 1920. Okay friends, note it down. ఓకే, నెక్స్ట్ వన్. మేల్ అంటే ఇలా ఉండాలి, ఫీమేల్ అంటే ఇలా ఉండాలి. నేను చెప్పిన ఫస్ట్గా ఇంట్రొడక్టరీ పార్ట్లోనే చెప్పేసిన, అది స్టెరియో టైప్ అని. నెక్స్ట్ వన్, ఒక డొమెస్టిక్ వర్కర్, ఒక ఉమెన్ డొమెస్టిక్ వర్కర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు? తను కొందరైతే మార్నింగ్ వెళ్తారు 5 AM నుంచి ఈవినింగ్ 9 PM వరకు వర్క్ చేస్తారు. దే డూ మెనీ వర్క్స్. దానితో పాటు ఇంట్లో పనులు కూడా చేస్తారు. మార్నింగ్ లేవడం, ఇల్లు క్లీన్ చేయడం, ఫుడ్ తయారు చేయడం, టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఎవరైనా ఎంప్లాయీ ఉంటే వాళ్ళకు ఫుడ్ అందించడం, మళ్ళీ బట్టలు విండడం, మళ్ళీ వంట సామాన్లు అన్నీ మళ్ళీ క్లీన్ చేయడం, మళ్ళీ ఈవినింగ్ ఫుడ్ తయారు చేయడం. ఈ వర్క్కి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇంట్లో చాలా చిన్న పనిగా చూస్తారు. బట్ ఆ వర్క్కి అమౌంట్ పే చేస్తే చాలా అమౌంట్ వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుండి నైట్ వరకు వర్క్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జాబ్. మన ఇంట్లో మన సిస్టర్స్, అమ్మలు అందరు ఉంటారు. వీ హ్యావ్ టు నోటీస్ their వర్క్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ their వర్క్ అండ్ వీ హ్యావ్ టు వాల్యూ their వర్క్.
But many people disrespect, devalues their work, and it is not correct, and we have to notice that how much pain they are bearing in the home. That is a situation of women in the home and society in our today's generation. Okay? Okay. వీళ్ళు ఇంట్లోనే రెస్ట్రిక్ట్ కావడం ద్వారా వాళ్ళకు నచ్చిన ఎంప్లాయ్మెంట్ చేస్తలేరు చాలామంది వరకు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఉమెన్కి చిల్డ్రన్ ఉన్నారు. సో వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి. వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలంటే వాళ్ళతోనే ఉండాలి 24/7. సో అప్పుడు వాళ్ళకు రిక్వైర్డ్, వాళ్ళకి ఇష్టమైన జాబ్స్ వాళ్ళు చెయ్యరు. దానిని ఓవర్కమ్ చేయనికి, దానిని స్టాప్ చేయనికి గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంగన్వాడీస్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్. ఓకేనా? ఈ చిల్డ్రన్ గురించి కేర్ తీసుకోవడం, మళ్ళీ ఇంట్లో పనులు చేయడం, వీటికే పరిమితం అయిపోతారు. అదంతా కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి, వాళ్ళకు కూడా గోల్స్ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంగన్వాడీస్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్. ఓకే, నోట్ డౌన్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సమోన్ సొసైటీ. ఇప్పుడు ఉమెన్కి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద లాస్ ఆఫ్ అంగన్వాడీస్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్. ఎవ్రీ విలేజ్ ఇన్ ఇండియా, ప్రతి విలేజ్లో ఒక చైల్డ్ కేర్ సెంటర్ అయినా లేదా అంగన్వాడీ సెంటర్ అయినా ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు? చిల్డ్రన్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, వర్కింగ్ ఉమెన్ లేదా వర్కింగ్ మ్యాన్ వాళ్ళ చిల్డ్రన్ని అక్కడ వదిలేసి వెళ్తారు. అండ్ వర్క్ అయిపోయిన తర్వాత 5 PM 6 PM ఆ టైంలో వాళ్ళ చిల్డ్రన్ని తీసుకొని వెళ్ళిపోతారు. సో దట్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ చేసుకోగలుగుతారు. ఓకే, గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ ఐడియాస్ ఆఫ్ అంగన్వాడీస్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్. ఓకేనా? ఈ రెండు ప్రతి విలేజ్లో ఉన్నాయి. ఎవ్రీ విలేజ్ in country. Okay, and government came up with the laws that made mandatory for the organization. ఏ కంపెనీలో అయితే 30 కంటే ఎక్కువ ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ తప్పనిసరి క్రెచే ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి ఆ ఫ్యామిలీస్కి. ఇక్కడ క్రెచే ఫెసిలిటీ అంటే చైల్డ్ కేర్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళ గురించి కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేయాలంటే ఈ చిల్డ్రన్ గురించి వేరే కేర్ తీసుకోవాలి. సో క్రెచే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అని గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది. ఏ ఆర్గనైజేషన్లో అయితే మోర్ దెన్ 30 ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు క్రెచే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, అంటే చైల్డ్ కేర్ సెంటర్స్. ఓకేనా? గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద లాస్ దట్ మేడ్ మ్యాండేటరీ for the organizations which have more than 30 women employees. ఏ ఆర్గనైజేషన్లో అయితే 30 కంటే ఎక్కువ మంది ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ క్రెచే ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి. క్రెచే ఫెసిలిటీస్ అంటే ఏం లేదు, చైల్డ్ కేర్ సెంటర్స్. ఓకేనా? చైల్డ్ కేర్ సెంటర్స్. సో దట్ ద ఉమెన్ కెన్ డూ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద హోమ్. సో బయటకు వెళ్ళి ఉమెన్ కూడా వర్క్ చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ చేస్తుంది. ఎప్పుడు? ఈ క్రెచే ఫెసిలిటీస్ని ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు. సో దట్ ఉమెన్ can do employment outside the home. సో వాళ్ళకు బాధ్యతలు తక్కువైనప్పుడు వాళ్ళు కూడా ఫ్రీగా వర్క్ చేయగలరు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ చాప్టర్.
growing up as boys and girls. Okay, let's revise. ఓకే, స్టీరియోటైప్స్ అంటే ఏంది, ప్రెజుడైజెస్ అంటే ఏందని చెప్పిన నేను. తర్వాత మనం డైరెక్ట్గా సమోవన్ ఐలాండ్స్కి వచ్చినాం. సమోవన్ ఐలాండ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద సౌదర్న్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషియన్. ఓకే, దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద సౌదర్న్ పార్ట్ ఆఫ్ పెసిఫిక్ ఓషియన్. అండ్ అకార్డింగ్ టు ద రీసెర్చ్ రిపోర్ట్స్ ఆఫ్ 1920s, those reports says that children didn't go to school and they learned many things like how to take care of children and about household works from the adults and older people. And fishing activity is the important activity of Samoan society. And as the time passes, the childhood, the adulthood changes. ఓకే, అక్కడ బాల్యం ఎలా గడిచింది అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఒక బేబీ వాక్ చేయడం స్టార్ట్ చేస్తుందో, యాజ్ లాంగ్ యాజ్ ద బేబీ కుడ్ వాక్, దేర్ పేరెంట్స్ అండ్ అడల్ట్స్ stopped looking after them. Then after, the older people, who are those, they are who got the age of 5 years, they looked after these babies. Okay na, after these boys are getting 9 years old, they learned about fishing activity and plantation works. And when girls entered into 14 years of age, they also learned about fishing, plantation, and they started helping the boys in the preparations of the work of the boys. Both boys and girls, they looked after their siblings. Okay, this is about Samoan society. And women వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ గోల్స్ని చంపుకోవద్దు, చిల్డ్రన్ని కేర్ తీసుకోవాలి అనే బాధ్యత వల్ల వాళ్ళ గోల్స్ని చంపుకోవద్దు అనే కాన్సెప్ట్ని మైండ్లో ఉంచుకొని గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంగన్వాడీస్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్. అండ్ we can see these Anganwadis and child care centers in every village of our country. And government came up with a laws that made compulsory that organizations which have more than 30 women employees should provide creche facilities. Creche facilities means providing child care centers so that women can go outside and do employment of their interest. Okay friends, this is all about today. And thank you all ఇప్పటివరకు విన్నందుకు, and share to your friends.